వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్. ఈ వీక్లో క్రిప్టో అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ ఎప్పటిలాగే క్రిప్టో గురించి మనకు అప్డేట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి రాజేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, మనకు ఈ వీక్లో క్రిప్టో అప్డేట్స్ ఏంటి? అండ్ US AAA కాయిన్ కూడా కొంచెం పెరిగిందని, రేట్ పెరిగింది. అవునండి, జీనియస్ యాక్ట్ ఒకటి, లా ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారని అమెరికాలో జీనియస్ యాక్ట్ లా అనేది పాస్ అయింది. ఆ లాకు సంబంధించి ఏంటి? ఫస్ట్ మనం జీనియస్ లా గురించి మాట్లాడదాం. ఓకే, ఆ లా కానీ యాక్ట్ కానీ పెట్టడం వల్ల క్రిప్టో ఇన్వెస్టర్లకు గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఓకే, ట్రంప్ గారు ఏం చెప్పారంటే ఇది ఫైనాన్షియల్ సిస్టమ్నే రెవల్యూషన్ చేయబోతుంది. ఓకే, ఫ్యూచర్ జనరేషన్ కి నెక్స్ట్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఫైనాన్షియల్ పరంగా అన్నమాట. ఈ జీనియస్ యాక్ట్ లో నేను నైట్ అండి, మన ఇండియా టైము 1:30 అప్పుడే లైవ్ లోకి వచ్చింది అనమాట. అసలు అంటే అది సైనింగ్ చేయడానికి క్రిప్టో నుంచి ఇండస్ట్రీ లీడర్స్ ఉంటారు, ఈ స్టేబుల్ కాయిన్స్ ఇవన్నీ కాయిన్ బేస్ వాళ్ళని వీళ్ళందరూ ఉన్నారు, USDC వీళ్ళందరూ ముందు ఇది సైన్ చేశారు. అతను ఎప్పుడైతే ప్రామిస్ చేశారో క్రిప్టోలో అమెరికాని ఫస్ట్ చేస్తారని చెప్పారు. అయితే పెద్ద గుడ్ న్యూస్ క్రిప్టో ఇన్వెస్టర్లకు. ఆ విధంగానే అనుకున్నట్లు ఫస్ట్ స్టెప్ కింద జీనియస్ యాక్ట్, యాక్చువల్గా ఇది BBB బిల్ అంటారు, అంటే ముందు అంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట. దాన్ని మళ్ళీ మార్చి జీనియస్ యాక్ట్ అని పెట్టారు. ఎందుకంటే ఇది జీనియస్ గా ఉంటేనే అర్థమైంది బిల్ గురించి అని చెప్పారు అనమాట. అంటే యాక్చువల్ ఆ బిల్ ఏంటి సార్? ఆ బిల్లు వల్ల యూజ్ ఏంటి? ఈ బిల్ ఏంటంటే స్టేబుల్ కాయిన్స్ ఉంటాయండి క్రిప్టోలో, వాటికంటూ ఒక నామ్స్ లేవు ఇప్పుడు. అంటే పేరుకు $, అని చెప్పుకుంటాం. దాని వాల్యూ కూడా అప్రాక్సిమేట్గా $, అంత వాల్యూ ఉంటుంది. మనం ప్రైవేట్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు మాకు ఇంత బ్యాకప్ ఉంది, ఇది ఉందని. అది నమ్మలేమన్నమాట మనం. ఇప్పుడు గవర్నమెంటే ఏ స్టేబుల్ కాయిన్ అయినా ఇప్పుడు మీరు ఇంత మింటింగ్ చేస్తుంటే, ఒక $1 బిలియన్ మింటింగ్ చేస్తుంటే అంత రిజర్వ్స్ గ్యారంటీగా ఉండాల్సిందే $లో. ఓకే ఓకే. సో ఈ విధంగా ఏమైందంటే ట్రస్ట్ అనేది పెరిగింది. ఇప్పుడు మర్చెంట్స్ ఉంటారు, ఇప్పుడు మర్చెంట్స్ స్టేబుల్ కాయిన్స్ లో ఇప్పుడు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఫ్యూచర్ లో అమెరికాలో ఇప్పుడు కొంత దగ్గర చేస్తున్నా ఒక రకమైన లోపల భయం ఉంటుంది, ఇదేమన్నా ఓవర్ నైట్ లో మనం కొలాప్స్ అయితే ఎలా. ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మినిమం డిపాజిట్ ఇంత, ఆ విధంగా గవర్నమెంటే ఇప్పుడు మనకి ఉంటది కదా సార్, మన కరెన్సీ మీద ఐ ప్రామిస్ టు పే గోల్డ్ అని ఉంటది కదా, అలానే అక్కడ స్టేబుల్ కాయిన్స్ కి అంటే క్రిప్టో బేస్డ్ కాయిన్స్ Web3 అనుకోవచ్చు, $, ఉండబోతుంది బ్యాకప్ కింద. ఇంకా 1:1 అనమాట. ఇంకా ధైర్యంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కూడా స్టేబుల్ కాయిన్స్ లో పేమెంట్. ఈ స్టేబుల్ కాయిన్స్ రన్ అయ్యేది, బ్లాక్ చైన్స్ రన్ అయ్యేది ప్రైవేట్ బ్లాక్ చైన్స్ మీద అనమాట, అంటే పబ్లిక్ బ్లాక్ చైన్స్ మీద. ఐ మీన్ ఈ థీరియం ఉందనుకోండి, BNB ఉందనుకోండి, ఈ చైన్స్ మీద గ్యాస్ ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ గా ఒక్కసారి స్టేబుల్ కాయిన్ లో ట్రాన్సాక్షన్లు పెరిగితే వీటికి ఇండైరెక్ట్ గా గ్యాస్ ఫీజు రూపంలోనే ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయింది అనమాట. ఈ కాయిన్స్ కూడా వీటితో పాటు ఎక్కడైతే స్టేబుల్ కాయిన్స్ లాంచ్ అయినాయో అక్కడ ట్రాన్సాక్షన్ పెరిగే కొద్దీ వీటి వాల్యూ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, ఒక రెవల్యూషన్. మీరు ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే యాక్సెప్టెడ్ కదా ఇక్కడ ఇండియాలో అయితే ఇప్పుడు ఓకే. కానీ అమెరికాలో ఏం జరిగింది అంటే USDT యాక్సెప్టెడ్, USDC యాక్సెప్టెడ్, USD1 అనే అమెరికా WLFI అని కొత్తగా వచ్చింది స్టేబుల్ కాయిన్. ఇవన్నీ మనం చూస్తాం. ఎప్పుడైతే ఇవన్నీ చూస్తే ఈ క్రిప్టో సంబంధించినాయి, ఈ ఫీల్డ్ కి ఇంకా ఎక్కువ మంది మాస్ ఆడియన్స్ రాబోతున్నారు అనమాట ఈ యాక్ట్ వల్ల. ఓకే ఓకే. అంటే క్రిప్టో పైన ఇంకా నమ్మకం ఏర్పడుతుంది, మనం సెక్యూరిటీ మీరు అన్నట్టు ఇంత ముందు డిజిటల్ అసెట్ అనేది ఇంకా పెరుగుతుంది. డిజిటల్ అసెట్ కి ఒక నిర్వచనం లాగా చేశాడు సార్. అమెరికానే ఫస్ట్ ఉండాలి డిజిటల్ అసెట్స్ లో. మన ఫ్యూచర్ లో వాళ్ళకున్న అప్పు ఏదైతే ఉందో అది తీర్చాలంటే ఒకే ఒక మార్గం క్రిప్టో అని చెప్పేశారు. సో ఇంతకన్నా బిగ్ న్యూస్ అనేది ఈ వీక్ లో ఏది లేదనమాట. సార్, ఇంకోటి నెక్స్ట్ టాపిక్ వస్తే US AAA కాయిన్ లాస్ట్ వీక్ మాట్లాడు. అవునండి, కాయిన్ బాగా ట్రెండింగ్ వచ్చింది, మంచి రేట్ కూడా చాలా పెరిగింది. అవును, యాక్చువల్ నాకు చాలా డౌట్, అంటే అసలు కాయిన్ ఎలా పెరుగుతుంది? దాన్ని మనం అంటే దాన్ని ఏ ప్రాతిపదికన వాళ్ళు కాయిన్ పెంచుతుంటారు, డిమాండ్ పెరుగుతుంటారు, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను మన స్క్రీన్ మీద చూపిస్తాను సార్. ఇప్పుడు US AAA కాయిన్ చూసుకుంటే ఈ రోజు కూడా 0.89% పెరిగింది. ఇప్పుడు మనం అంతకుముందు ఎవరన్నా ఈ వీడియో చూసేటప్పుడు ప్రీవియస్ వీడియో చూడొచ్చు, అది 0.00021 దగ్గర ఉంది సార్. అంటే అప్రాక్సిమేట్ గా 30 to 40% పెరిగింది కాయిన్ అనేది.
ఓకే. ఈ కాయిన్ పెరగడం, ఇప్పుడు ఇక్కడ కొంతమంది ప్రాఫిట్లు తీసుకున్నారు చూడండి ఈ గ్రాఫ్ లో, మళ్ళీ ఇక్కడ బయింగ్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఎందుకు ఇలా అంటే రెడ్ క్యాండిల్స్ అంటే మనం సెల్లింగ్ అని చెప్పుకున్నాం, గ్రీన్ క్యాండిల్స్ అంటే బయింగ్. రేట్ అనేది ఎలా డిపెండ్ అయ్యిద్దంటే సప్లై అండ్ డిమాండ్ రూల్ బట్టి డిపెండ్ అయ్యిద్దండి. మరి ఈ సప్లై అండ్ డిమాండ్ రూల్కి కారణం ఏంటంటే వీళ్ళు లెండింగ్ పోర్టల్ని ప్రారంభించారనమాట. ఓకే. ఇది ఇక్కడ మామూలుగా ఎవరికైతే కాయిన్స్ ఉంటాయి US3A కాయిన్స్, ఇక్కడ రిజిస్టర్ అయ్యి వాళ్ళ క్రిప్టో నాలెడ్జ్ని పెంచుకోవచ్చు, Web3 నాలెడ్జ్ని. ప్రతి రైట్ ఆన్సర్కి 1000 US3A కాయిన్లు ఇస్తున్నారు అనమాట. అంటే ఇది అందరికి ఇవ్వట్ల, ఎవరైతే US3A ఓల్డ్ చేసుకుంటారో వాళ్ళకి మంత్లీ ఇస్తున్నారు. అలాంటి డైలీ రివార్డ్స్ కి టెలిగ్రామ్ బాట్ ఒకటి ఉంది, అక్కడ నుంచి కూడా డైలీ ఎవరికి ఇస్తున్నారంటే ప్రపంచం మొత్తానికి ఇవ్వట్ల, ఓన్లీ వాళ్ళ హోల్డర్స్ కి మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ మంది ఇది కమ్యూనిటీ పెరిగే కొద్దీ ఈ వాల్యూ కూడా మనకి అలానే ప్రపోర్షనల్ పెరిగిద్ది సార్. ఉన్న వాళ్ళు కొంచెం అమ్ముకుంటే మధ్యలో రేట్ తగ్గి మళ్ళీ కొత్త బయర్స్ వస్తే రేట్ పెరుగుతూ సప్లై అండ్ డిమాండ్ రూల్ బట్టి ఇది ఫాలో అవుతూ ఉంటుంది క్రిప్టోలో. అంటే ఈ యొక్క యూటిలిటీ అనమాట. ఈ విధంగా మనం US3A మళ్ళీ ఇంకొక నెక్స్ట్ 2-3 months తర్వాత కూడా ఈ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాయిన్ డంప్ అయిందా, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా? ఎందుకంటే సార్ దీని సప్లై 999 మిలియన్లో వీళ్ళు ఎవరికి రివార్డ్స్ ఇస్తున్నారంటే 5 lakhs కాయిన్స్ హోల్డ్ చేసుకుంటే, అంటే 0.5 million. కరెక్ట్గా చెప్పాలంటే 2000 మంది కొనుక్కుంటే కాయిన్ సప్లై దొరకదు. ఓకే. అప్పుడు ఏమైందంటే డైలీ రివార్డ్ వాల్యూనే ఎక్కువే వచ్చింది, ఎందుకంటే మెయిన్ కాయిన్ వాళ్ళు అమ్మరు. మెయిన్ కాయిన్ అమ్మితే వాళ్ళు డైలీ రివార్డ్స్ రావు, మంత్లీ రివార్డ్స్ రావు. ఈ పైన వచ్చే రివార్డ్ అమ్ముకున్నా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మనం స్క్రీన్ మీద ఏం డిస్కస్ చేసినా వాళ్ళ రీసెర్చ్ కూడా, యూజర్స్ రీసెర్చ్ కూడా చేసుకోవాల్సిందే. ఇది జస్ట్ ఉన్న ప్రాజెక్ట్ లో మాకు జెన్యూన్ గా అనిపించింది. మన మెంబర్స్ ఎంతో మంది వాట్సాప్ ఛానల్లో దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ ట్విట్టర్ లో మీరు అఫీషియల్ ట్విట్టర్ ఉందండి, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి కమెంట్స్ ఉన్నాయి, మాకు డైలీ రివార్డ్స్ వస్తున్నాయి, మేము క్రిప్టో గురించి Web3 గురించి నాలెడ్జ్ పెంచుకుంటున్నామని. సో స్టడీ చేయండి, నచ్చితే అంటే పోర్ట్ఫోలియోలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కాయిన్స్ అది లాగిన్ అవ్వాలన్నా చేయాలన్నా చాలా డౌట్స్ ఉంటాయి, చిన్న డౌట్స్. అలాంటి డౌట్స్ క్రిప్టో మీద కొంచెం ఎడ్యుకేషన్ పెంచుకోవాలనుకుంటే ఎలా సార్? ఇప్పుడు మన కమెంట్స్ లో పిన్నుడ్ కమెంట్ అని ఉంటుందండి. ఈ పిన్నుడ్ కమెంట్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే క్రిప్టో గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఈ ప్రపంచం గురించి ఇంకేమైనా కొత్త న్యూగా నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ ఏం జరుగుతుంది అనేది స్పీడ్గా అప్డేట్స్ వస్తాయి అనమాట. ఓకే.